హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చాలా హెల్తీ అయిన ఒక షర్బత్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ శాతాన్ని అమాంతం పెంచుద్దండి. ఒక 40 డేస్ వాడితే చాలు ఇది. ఇప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే రక్తహీనత కదా! ఎందుకంటే నేను కూడా అదే ప్రాబ్లమ్‌తో ఉన్నాను. నాకు బ్లడ్‌లో హిమోగ్లోబిన్ శాతం 7% మాత్రమే ఉంది. అయితే ఐరన్ టాబ్లెట్స్ వాడమన్నారు. లేదంటే ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నారు. ఆ ఐరన్ టాబ్లెట్స్ వల్ల కూడా మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. దీనికోసం ఇలాగ దానిమ్మ గింజలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది మొత్తం వడపోసేసుకుంటే మనకి ఇది లీటర్ జ్యూస్ వచ్చిందనుకోండి, కేజీ బెల్లం కలుపుకోవాలి. అర లీటర్ జ్యూస్ అనుకోండి, అర కేజీ బెల్లం. నాకైతే అర డజన్ దానిమ్మలకి అర కేజీ జ్యూస్ అర లీటర్ జ్యూస్ వచ్చింది. అర లీటర్ జ్యూస్కిను అర కేజీ బెల్లం కలిపాను ఇలాగా. ఇలా 2 కలిపేసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాలండి. దీనికి నేను 10 గ్రాముల యాలకులు తీసుకున్నాను. అదే లీటర్ అనుకోండి 20 గ్రాముల యాలకులు తీసుకోవాలి. ఈ యాలకులను మిక్సీలో వేసేయచ్చు. కాకపోతే ఆ మిక్సీ జార్లో మనకి ఆ గింజలు కూడా పౌడర్లా అవ్వవు. అందుకనే నేను దంచి వేసానండి. దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ అన్నీ దీనికి యాడ్ అవుతాయని. ఇదిగోండి ఇలా మరిగిస్తూ ఉంటే మనం తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఎందుకంటే బెల్లం ఉంది కదా, అడుగంటేస్తుంది. ఇది ఒక జెల్లీ ఫామ్లో వస్తుంది షర్బత్. దీన్ని వడపోసేసుకొని మనం ఒక గాజు బాటిల్లో పెట్టుకోవాలి. పెట్టుకొని పెద్దవాళ్ళు అయితే 2 చెంచాలు ఒక గ్లాస్ నీటికి కలుపుకోవాలి. చిన్నపిల్లలైతే ఒక స్పూను ఒక టీ గ్లాస్కి ఇవ్వండి. ఇది బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా పేచి పెట్టరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.